ఇంకో విషయం ఏంటంటే అన్న, సో ఒక గ్రైనేట్ బిజినెస్ ఉంది. సో ఆ గ్రైనేట్కి సంబంధించిన బిజినెస్ మ్యాన్స్ మొత్తం ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఎస్ సో ఇప్పుడు మీది గోల్డ్ బిజినెస్. అవును. సో గోల్డ్కి సంబంధించిన కమ్యూనిటీ మొత్తం ఒకటి ఉంటుంది. అవును. సో ఇక్కడ ఏమని మాట్లాడుకుంటారంటే, సో మనం ఇంతే రేటు పెట్టాలి, వేస్టేజ్ ఇంతే చూపించాలి, సో మనం ఇంత లాభం తీసుకోవాలని చెప్పేసి మాట్లాడతారు. అవునా? సో అట్లా చేసినప్పుడు సో వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్ ఉంటుంది, మీ దగ్గర తక్కువ రేట్ ఉంటుంది. అవును. సో ఇక్కడ ఏం గొడవలు జరగవు మీకు? అంటే వాస్తవంగా మీరు అనేది సత్యం. అది జరిగింది, నా విషయం జరిగింది. ఓకే. మేము నిర్మల్ పట్టణం, అది ఒక యూనియన్, అంటే అది గ్రామాలు తాలూకా స్థాయి, ఇప్పుడు జిల్లాగా మారింది. ఒక 22 సంవత్సరాల కింద అది గ్రామం. అక్కడ యూనియన్ ఉండేది. వాళ్ళు చెప్పిందే వినాలి, ఇంతకు అమ్మాలంటే ఇంతకు అమ్మాలి, ఇంత కొనాలంటే ఇంత కొనాలి, ఇలానే పనిచేయని చెప్పారు. బట్ అప్పుడు వాళ్ళంతా 40+ ఉన్న వాళ్ళు, నేను 20లో ఉన్నాను. బట్ నా ఆలోచన విధానికి ఆ ఆలోచన తేడా ఉంటుంది. నేను ఇంకా షార్ప్గా కస్టమర్ ఇంటికి వెళ్ళి సర్వీస్ చేసేవాడిని. ల్యాప్టాప్లో డిజైన్స్ అప్పుడు చూపించేవాడిని, ట్యాబ్లెట్లు 20 సంవత్సరాల కింద సామ్సంగ్ ట్యాబ్ కొన్నాను 16,000 పెట్టి. చాలా నా స్థాయికి చాలా ఎక్కువ. అయినా ఒక కస్టమర్ కొంచెం అప్పుడు మా వాళ్ళకి నచ్చలేదు, నువ్వేంటి ఇంత టెక్నాలజీ వాడుతున్నావు, నువ్వు ఇలా వాడితే మేము అందుకోలేము కదా అని చెప్పేసి నన్ను బైకాట్ కూడా చేశారు. నువ్వు గోల్డ్ ఇలా అమ్ముతున్నావు, గోల్డ్ అలా అమ్ముతున్నావు అని చెప్పేసి నన్ను యూనియన్ నుంచి గెంటేశారు. ఎన్నోసార్లు ఫైన్స్ కూడా కట్టించుకున్నారు. అయినా భయపడలేదు. బయటకు వచ్చిన మా నాన్నగారి సాయంతో బయటకు వచ్చేసి నేను సొంతంగా బయటకు వచ్చి అసలు యూనియన్తో ఏం సంబంధం లేని వ్యాపారం చేసిన ఈరోజు అలాంటి వ్యక్తులను అపాయింట్మెంట్ తీసుకోవడం కూడా దొరకదు. అంటే గర్వంగా చెప్పట్లేదు, ఆనందంగా చెప్తున్నా. అంటే నన్ను అన్నారు, నవీన్ నీదేంది లైఫ్, అసలు మేమంతా ఇంత ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని, నువ్వు అసలు ఏం చేయట్లేదు కదా, ఒక ఫంక్షన్కి రావట్లేదు, ఒక చిన్న మందు పాటికి రావట్లేదు అన్నవాళ్ళు ఆ మందు దాడానికి ఇప్పుడు అన్న డబ్బులు అడిగే స్థాయిలో ఉన్నారు. ఓకే. అంటే జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్పొరేట్ కలో ఒకళ్ళు ఇప్పుడు 2% అంటారు, ఒకళ్ళు 10% అంటారు, ఒకరికి ఒక సంబంధం. హెల్తీ కాంపిటీషన్. అవును. కార్పొరేట్ స్థాయిలో హెల్తీ కాంపిటీషన్, ఎవరేమైనా చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఇష్యూస్ ఏం లేవు. నేను ఉన్నానండి, ఒక వస్తువు తయారు చేస్తాను, నీకు ఫ్రీ కూడా ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వకూడదు? అది నా చాయిస్, నువ్వెవరు డిసైడ్ చేయడానికి. నేను మీకు ఫ్రీగా ఇవ్వగలుగుతాను కూడా, ₹1,00,000 నా కళ అది. దానికి నా కళకి ఒకరు పెయింటింగ్ చేస్తారు, ₹10 ఇవ్వచ్చు, ₹1,00,00,000 కూడా అమ్మచ్చు వేలంలో, తప్పేముంటుంది. నేను అంతే.